ఈరోజైతే మనం ఆన్సర్ స్టార్ట్ చేద్దాం. నేనైతే లెక్చరర్‌ని కాదు. బట్ ఐఎమ్ ఆల్సో మీతో తగిన ఒక స్టూడెంట్‌ని. కానీ మీకు కూడా అర్థమయ్యేలా చెప్తానే ఐ థింక్ చెప్తా కావచ్చు. బట్ అర్థం కాకపోయినా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇదే కదా మన ఫస్ట్ ప్రజెంటేషన్ స్కిల్. ఓకే, ఇది ఎట్లా అర్థమవుతుందంటే సపోజ్ ఫస్ట్ అయితే మనం బేసిక్ ఉన్న ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, హౌ టు ఇంప్రూవ్ యువర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అండ్ ప్రజెంటేషన్ ఎక్స్ప్లెయిన్. ఇది అనేది క్వశ్చన్ ప్రజెంటేషన్ స్కిల్స్, హౌ టు ఇంప్రూవ్ యువర్ ప్రజెంటేషన్ స్కిల్స్. నెక్స్ట్ ఇది అనేది ప్రజెంటేషన్ స్కిల్స్ హెడ్డింగ్. ఇక్కడ చదవాల్సింది ఏంటంటే ప్రజెంటేషన్ స్కిల్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ మెనీ ఆస్పెక్ట్స్ అండ్ వర్క్ అండ్ లైఫ్. ఇది ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్కి యూజ్ అవుతుంది. మెనీ ఆస్పెక్ట్ ఎన్నో మన చేసే పనిలో, అలాగే మనం ప్రజెంట్ ఇప్పుడు జరిగే లైఫ్లో ఇది అనేది మెనీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎఫెక్టివ్లీ ప్రజెంటేషన్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్. ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది బిజినెస్ చేసే వారికి చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ చేస్తున్నారంటే అది మన చెప్పినా కదా యూజ్ అవుతుంది. ఒక ఇది అనేది దేనికి ఎలా ప్రజెంట్ చేయడం అనేది క్యాజువల్గా అయితే నేను ఎగ్జాంపుల్కి ఒక యాంకర్ని తీసుకున్నా. యాంకర్ అంటే ప్రజెంట్ ఎట్లుంటారు, యాంకర్ అంటే ఒక ఎగ్జాంపుల్, యాంకర్ అంటే యాంకర్ చేస్తే అక్కడ ఉన్న జడ్జెస్కి ఇంప్రెసివ్గా ఉండాలి, చూసే ఆడియన్స్కి ఇంప్రెసివ్ ఉండాలి. అలానే ఇప్పుడు అతను మాట్లాడితేనే కదా మనకి ఇంప్రెస్ అయ్యేది, లేదంటే మనకి ఎలా అతను మంచి ఎంటర్టైన్ చేస్తేనే కదా మనకి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఒక మాట్లాడడం అనేది కూడా ఒక కళ. ఓకే, ప్రజెంటేషన్ స్కిల్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వర్క్ అండ్ లైఫ్. Effectively presentation public speaking skills are important in business, scale and sale, training, lecturing and generally entertaining on audience. Check. Yes. Okay, generally entertaining on audience. నేనైతే ల్యాగ్ చేయాలనుకోవట్లేదు, కానీ ల్యాగ్ చేస్తేనే కదా మీకు అర్థమయ్యేది. ఇది ఒక స్టోరీ రూపంలో చెప్తున్నా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక స్టోరీ రూపంలో చెప్తా. ఫస్ట్ పారాగ్రాఫ్ మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ ముందు అయితే చాలా ఈజీగా ఉంటాయి. పాయింట్స్ కాడైతే మనకి ఈజీగా ఉంటాయి ఆన్సర్స్ అయితే, రీసెర్చ్ యువర్ ఆడియన్స్. బట్ ఇది కూడా ఈజీగానే ఉంటుంది. కంప్యూటర్ స్టూడెంట్స్కి అయితే ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్నీ కొంచెం అర్థం అవుతుంది. ఓకే, లేదంటే వేరే గ్రూప్ వాళ్ళకు కూడా ఇది అర్థం అవుతుంది మినిమం. ద ఫార్మాట్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ప్రజెంటేషన్ కెన్ బి డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ అండ్ స్పోకెన్, మల్టీమీడియా, యూజింగ్ వేరియేషన్ మీడియాస్, విజువల్లీ, ఆడియో. ద పర్పస్ ఆఫ్ ప్రజెంటేషన్ అంటే దేనికి పర్పస్ ఏంటిది, జిఎఫ్సిలో ఉన్న ప్రజెంటేషన్ ఏది, దేని డిఫరెంట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఓరల్, స్పోకెన్ అండ్ మల్టీమీడియా.